ఉన్నటువంటి వాళ్ళు. దానికి అన్నారు, మానవులంటే ముస్లింలేనా అని అడిగారు ప్రవక్త శాస్త్రాలు. చూడండి ఆయన ఎటువంటి సమాధానం ఇచ్చారు. మానవులంటే ముస్లింలేనా అని అడిగారు అక్కడ ఆ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తికి. ఆ వ్యక్తి ఏమన్నా అంటే, లేదు ప్రవక్త, అలాగనే పేదవారు, అణగాడిన వారు ఎవరైనా సరే మనిషిని మనిషిగా ప్రేమించాలి. అయితే దేవుడు ఒకటువంటి విషయం మనం ప్రకటిస్తున్నాము, వాళ్ళు అర్థం చేసుకుంటే దీని వైపు వస్తారు, రాకపోతే వారు అర్థం చేసుకోలేదు. దానికి మన తప్పేమీ లేదు. మనమంతా ఒక్కటే, మన సృష్టికర్త ఒక్కడే. మన తోటి వ్యక్తిని ప్రేమించినప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. సృష్టికర్త అయిన దేవుడు చూడండి, ఆయన ఉదాహరణ ఇచ్చారు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరికీ సమపాళ్లలో కురిపిస్తున్నారు. ఆ దేవుడు ఏంటంటే అందరికీ గాలిస్తున్నాడు, సమపాళ్లలో ఇస్తున్నాడు. కనుకనే మీ యొక్క ప్రేమను కూడాను మీరు సమపాళ్లలో పంచండి అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. సోదరులారా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి సందేశం శాంతి సందేశం, ప్రేమ సందేశం, దయా సందేశం. ఇంకా ఆయన క్షమాగుణం గురించి మనం మాట్లాడినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందు చెప్పి నేను నా యొక్క ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం గొప్పతనం కాదు, కానీ నిన్ను ద్వేషించే వారిని ప్రేమించమన్నారు. ఈ సందేశాన్ని ప్రవక్తల యొక్క సారాంశం ఇది. ప్రతి ప్రవక్త తన అనుచరులకు బోధించేటువంటి బోధనలు ఇవి. కేవలం ప్రవక్త ముహమ్మద్ వారు ఒకటే వాళ్ళు కాదండి, గతంలో వచ్చిన ప్రవక్తలందరూ ఇదే సందేశాన్ని ఇచ్చారు. ప్రేమ, దయ, జాలి, కారుణ్యం. అందుకనే ఇక్కడ వైదిక గ్రంథాల సారం చూసినట్లయితే ఏకం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం. ఒక్కడే సృష్టికర్త, విశ్వ మండలానికి, సమస్త సృష్టికి ఒక్కడే సృష్టికర్త. సర్వభూతానం, సమస్త ప్రాణుని యందు దయాభావం కలిగి ఉండండి. సర్వే జనం సుఖినో భవంతు. ఇదే విషయం భగవద్గీత శాస్త్రం చూసినప్పుడు భగవద్గీతలో అంటాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడికి భోక్తారాం యజ్ఞ తపాసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం. ఎవరైతే విశ్వప్రభు ఒక్కడైనటువంటి విషయాన్ని తెలుసుకుంటారో, ఆయన్ని ప్రార్థిస్తారో, రెండు సమస్త ప్రాణుల పట్ల దయాభావం కలిగి ఉంటారో వారు మాత్రమే జ్ఞానులు, వారి దగ్గర మాత్రమే శాంతి ఉంటుంది అన్నారు. అదే విషయాన్ని ప్రవక్త శాస్త్రం ఏమన్నారంటే, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించడం గొప్పతనం కాదు, కానీ మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి. ఆయన రాత్రి చీకటి గడియల్లో నిలబడి దేవుణ్ణి ప్రార్థించేవారు. దేవా, నా జాతి సోదరులు వారు చెడులో ఉన్నారు, వారు అజ్ఞానంలో ఉన్నారు, వారు బాధల్లో ఉన్నారు, వారు కష్టాల్లో ఉన్నారు. దేవా వల్లా వారి బాధలను, వారి కష్టాలను దూరం చేయి ప్రభువా అల్లా అనేసి ఆయన ప్రార్థించారు. సోదరులారా, ఆయన దేవుడు ఒకటి సందేశం ఇస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. అనేక సంఘటనలు జరిగింది, అన్నింటినీ చెప్పే ఆస్కారం లేదు. నేను ఆయన యొక్క జీవిత ఘట్టాలలో విషయ సూచికల్లో కొన్నిటిని చెప్తున్నాను. విషయ సూచికల్లో వెళ్తేనే చాలా ఉంటాయి, కొన్ని మచ్చుకు 1-2 చెప్తున్నాను అంతే మీకు. సోదరులారా, కనీసం ఒక్కసారైనా సరే మన జీవితంలో మార్పు రావాలంటే, నిజంగా మన ఆర్థిక, ఆరోగ్య, సామాజిక విధానాల్లో చక్కటి శాంతియుతమైన జీవితం రావాలంటే ఆయన బోధన ఒకసారి చదవాల్సిందే. ఆయన సందేశం ఇస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఒక ముసలావిడ నిలబడి ఉంది. ముసలి స్త్రీ పెట్టా బెడ చుట్టుకొని ఆ మూట కట్టుకొని ఆయన నిలబడి ఉంది. ఆయన అటు వెళ్తున్నారు. ఆ స్త్రీని చూశారు చాలామంది. ఆ స్త్రీ చాలామందిని పిలుస్తుంది, కేక వేస్తుంది, ఎవరూ రావట్లేదు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, చూసి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు, ఏంటమ్మా, ఎందుకు నువ్వు పిలుస్తున్నావు ప్రజలను అంది. అయ్యా, నాకు ఒక చిన్న సహాయం కావాలయ్యా అంది. ఏంటమ్మా చెప్పు, నీ సహాయం ఏంటి, ఏం కావాలి నీకు అన్నారు. ఈ కాస్త మూట ఉంది కదమ్మా, మూట ఉంది కదా బాబు, ఈ యొక్క మూటని నా నెత్తి మీద పెట్టవా అని అడిగింది స్త్రీ. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మూటను ఎత్తారు. ఎత్తేస్తున్నారు, బరువుగా ఉంది అది. ఆమె ముసలి ఆవిడ. ఆమె అన్నారు, అమ్మా, ఈ మూట చూస్తే చాలా బరువుగా ఉంది, నువ్వు చూస్తే చాలా ముసలిదానివి, దీన్ని ఎలా ఎత్తగలవు, చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను తీసుకొస్తానని తన నెత్తి మీద పెట్టుకున్నాడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంతిమ దైవ ప్రవక్త. కాస్త పరిశుభ్రమైన బట్టలు వేసుకుంటే మనం ఎదుటి వారికి ఏమైనా సాయం చేయాలంటే కాస్త దూరంగా ఉంటాం, అడుగుతాడేమో అనేసి. ఆయన అంతిమ దైవ ప్రవక్త. ఆయన ఆ మూటను తన నెత్తి మీద పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత అడిగారు, ఏమ్మా, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు నీవు, ఈ మూట ముల్లి తరచుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, అయ్యా, ఇక్కడ ఒక వ్యక్తి బయలుదేరాడంట, ఆయన పేరు మొహమ్మద్ అంట, ఆయన మానవులందరూ సమానులు అంటున్నాడంట, అణగారిన జాతి గొప్ప జాతి అనేసి ఏమీ తేడా లేదంట, మనుషులంతా ఒకటేనంట, సృష్టించిన సృష్టికర్త ఒక్కడేనంట, ఆయన్నే ఆరాధించాలంట, ఇంతవరకు మేము చేసింది కూడాను అది రాంగ్ అంట, అసలు సృష్టికర్తను ఆరాధిస్తేనే
ఆరాధన నిజమంట, మానవులందరూ సమానులంట. చూడు బాబు ఎంత గొప్ప కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు, దీన్ని నేను తట్టుకోలేనయ్యా, ఇది తట్టుకోలేక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తావమ్మా అని అడిగాడు. 2 ఊర్లు పక్కన చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లుగా, అలాగే ఒక ఊరి పేరు చెప్పింది ఆమె. మోస్తూ ఉన్నారు. ఆమె ఈయన్ని శపిస్తూ ఉంది, తిడతానే ఉంది. ఆయన నవ్వుతుంటూ మోసుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత ఆ మూట దించేశారు. అదే మనం అయితే ఆ మూట పెట్టి కొట్టేస్తాం అంతేనా, కానీ ఆయన మూట మోస్తానే ఉన్నారు, ఆ తిట్లు తింటానే ఉన్నారు. వెళ్ళిన తర్వాత మూట దించిన తర్వాత, అమ్మా నేను వెళ్ళొస్తాను అన్నారు. ఆ స్త్రీ చేయి పట్టుకుంది. అయ్యా కుమారా, నేను రోడ్డు మీద చాలా సేపటి నుంచి నిలబడ్డాను, ఎవరు కూడాను ఈ మూట నా నెత్తి మీద ఎత్తడానికి కూడా ప్రయత్నం చేయలేదు, సహాయం చేయలేదు. నువ్వు ఎవరు నాయనా, ఈ మూటని నా నెత్తి మీద ఎత్తడమే కాదు ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నీ పేరు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే అని అడిగి. దానికి ఆయన ఏమన్నారంటే, అమ్మా నా పేరు చెప్తే నువ్వు బాధపడతావు. అదేంటయ్యా, ఇప్పుడు దాకా నువ్వు నాకు సహాయం చేశావు, నీ పేరు చెప్తే నేను ఎందుకు బాధపడతాను? ఏ మొహమ్మద్ని అయితే నువ్వు ఇప్పుడు దాకా తిడుతూ వచ్చావో, ఏ మొహమ్మద్కి భయపడి నువ్వు ఊరు వదిలేసి వచ్చేస్తున్నావో, ఆ మొహమ్మద్ ఎవరో కాదమ్మా నేనే అన్నారు ఆయన. వెంటనే ఆ స్త్రీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాళ్ళ మీద పడిపోయింది. ఏమందంటే, అయ్యా నీ ఆదర్శం ఇంత గొప్పగా ఉన్నప్పుడు నీవు తీసుకొచ్చిన సందేశంలో ప్రాణం ఉంది, చెప్పు ఏంటో. నేను చెప్పను సార్, నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పారు. అమ్మా మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడు. అరబీలో వాళ్ళు అల్లా అనేవారు. మనం కూడా అంటాం ఆకాశాన్ని ఎవరు పుట్టించారంటే దేవుడు, భూమిని ఎవరు పుట్టించారంటే దేవుడు, సమస్తాన్ని ఎవరు పుట్టించారంటే దేవుడు. మరి ఎవరిని ప్రార్థించాలి అని అన్నారు. ఆయన్నే ప్రార్థించాలి కదమ్మా. మనం పుట్టాము, మనం చనిపోతున్నాము, నీ కులం పేరు చెప్పు అని అడిగారు. ఆమె ఏదో కులం పేరు చెప్పింది. నువ్వు చెప్తేగా నాకు తెలియలేదు, ఈ కులాలు మతాలు మనం పెట్టుకునే కదమ్మా, మనమంతా ఒకటి కాదా అన్నారు. వెంటనే ఆ స్త్రీ ఆ ధర్మాన్ని స్వీకరించింది. సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తను ద్వేషించిన వారి కూడా ప్రేమించేటువంటి తత్వము, క్షమాగుణము, దయాగుణం కలిగి ఉన్నారు ఆయన. అలాగనే ఆయన సందేశం ఇస్తూ మక్కా పక్కన ఉన్నటువంటి మరో ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం పేరు తాయిఫ్. అది 2 కొండల మధ్యన ఉంది. అక్కడ పట్టణంకి వెళ్ళినప్పుడు ఒక సందేశం ఇచ్చారు. అయ్యా నేను అంతిమ దైవ ప్రవక్తను, సృష్టికర్త అనే దేవుడు నా దగ్గర సందేశాన్ని పంపించాడు. ఈ సమస్త సృష్టిని తయారు చేసిన సృష్టికర్త ఒక్కడే, ఆయన్ని ప్రార్థించాలి, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయన్ని ఆరాధించాలి. ఆయన సందేశం ఇవ్వడానికి మహనీయులు చాలా మంది వచ్చారు, ఆయన సందేశం ఇవ్వడానికి అనేక గ్రంథాలు వచ్చినవి, వాటన్నిటిని విశ్వసించాలి, మహనీయులందరినీ గౌరవించాలి, మీరు నన్ను అనుసరించండి, సృష్టికర్త ఒక్కడే అన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ తిరస్కరించారు. ఆయన ఒక గొప్ప సర్దార్ దగ్గరికి వెళ్ళారు. ఆ సర్దారు ఏంటయ్యా చెప్తున్నావు అని అడిగారు. ఇలాగయ్యా పుట్టించినవాడు సృష్టికర్త ఒక్కడే, మానవులందరూ సమానులే, మనము మనవనే తోటివారిని ప్రేమించాలి, వారి పట్ల కూడా దయా జాలి కారుణ్యం కలిగి ఉండాలి, ఇక్కడ గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు ఆ సర్దార్ ఏమన్నాడంటే, నువ్వు చెప్పిన విషయాన్ని నేను వింటాను, ఇక్కడే నిలబడమన్నాడు. ఆయనకి లోపల నుంచి ఆశ జనించింది. ఈ ఊర్లో అందరూ తిరస్కరించారు, కనీసం ఈ వ్యక్తి అయినా సరే నా సందేశాన్ని స్వీకరిస్తాడేమో అనేటువంటి ఆశ జనించి ఆయన వెయిట్ చేశారు. అక్కడ కాసేపు ఆగిన తర్వాత ఆ వ్యక్తి కొంతమంది యువకుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. పెట్టుకుని వచ్చి ఏమన్నాడంటే, ఓ యువకులారా, మీకు నేను బహుమానాలు ఇస్తాను, ఈ వ్యక్తిని రాళ్లతో కొట్టండి, ఈ వ్యక్తిని ఊరు దాటే వరకు, ఊరి పొలిమేరు దాటే వరకు రాళ్లతో కొట్టండి అన్నాడు. ఆయనతో పాటు ఒకే ఒక సోదరుడు ఉన్నారు, ఒకే ఒక అనుచరుడు ఉన్నాడు, జైద్ రజియల్లాహు తఆలా. వాళ్ళిద్దరిని కొడుతున్నారు. వాళ్ళు ఎంతవరకు కొట్టారంటే ఊరు దాటిపై ఉండిపోయారు. వాళ్ళు రక్తసిక్తం అయిపోయింది, చెవి తెగిపోయింది, కంటి కింద గాయమైపోయింది, తల పగిలిపోయింది, శరీరంతో కూడా గాయాలతో అయిపోయి ఆయన ఊరు దాటారో లేదో స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి యవన అనుచరులైనటువంటి జైద్ వారు తీసుకొచ్చి కాస్త నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద జల్లారు. ఆయన యొక్క రక్తాన్ని తుడుచుకుంటూ కూర్చున్నారు. ఇంతలో సృష్టికర్త అయిన దేవుడు ఆయన దగ్గరికి గాబ్రియల్ దూతతో పాటు 2 దూతలు వచ్చారు. వారు కొండల యొక్క అధికారులు కలిగినటువంటి దూతలు. వారు వచ్చిన్నారు. ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సృష్టికర్త అయిన దేవుడు మమ్మల్ని మీ దగ్గరికి పంపించాడు, మీరు అంతిమ ప్రవక్త, మీ పట్ల ఏమి జరిగిందో సృష్టికర్త అయిన దేవుడు సమస్తము చూస్తున్నాడు గనక మీరు అధికారం ఇవ్వండి, ఈ యొక్క జాతిని ఈ 2 కొండల మధ్య పెట్టేసి మేము నలిపి నాశనం చేస్తామన్నారు. దానికన్నా రక్తాన్ని తుడుచుకుంటూ ఏమన్నారంటే, ఈ ముహమ్మద్ ప్రేమను పంచడానికి వచ్చాడు కానీ ద్వేషాన్ని పంచడానికి రాలేదు, కరుణను పంచడానికి వచ్చాడు కానీ శపించడానికి రాలేదు అని అన్నారు. ఓ అల్లా, ఓ సృష్టికర్త అయిన దైవమా,
వీళ్ళు నన్ను కొట్టారు, కానీ వీళ్ళకి తెలియదు, సందేశ సారాంశం అర్థం చేసుకోలేదు. వీరు కాకపోతే కనీసం వీరి పిల్లలైనా సరే ధర్మాన్ని స్వీకరిస్తారేమో, సత్యాన్ని స్వీకరిస్తారేమో, దేవా వీరిని క్షమించు అనేసి ఆయన ప్రార్థన చేశారు. ఆ తర్వాత సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన యొక్క ప్రార్థనకు ప్రసన్నుడైపోయి ఆయన మీద ఖురాన్ యొక్క వాక్యాలు అవతరింపజేశాడు. వమా అర్సల్నాక ఇల్లా రహమతుల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త నిన్ను సమస్త మానవాళి కొరకు కారుణ్యంగా చేసి పంపించాను. నీ వంటి ఒక కారుణ్యమూర్తి మరి నా నా భవిష్యత్తు గతంలో ఎవరు రాలేదు, ఫ్యూచర్లో కూడా ఎవరు రారు. ఇంత 100% వ్యక్తిత్వం అని చెప్పడం జరిగింది. ఆయన మదీనాలో ఉన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దైవాన్ని ఆరాధించడానికి ఒక మస్జిద్, ఒక ఆలయాన్ని నిర్మించారు. అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారు. ప్రార్థనలు అయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఒక వ్యక్తిని కొంతమంది పురమాయించారు. నువ్వు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసినటువంటి ఆ మస్జిద్లో మూత్ర విసర్జన చేయమన్నారు. ఆ వ్యక్తి అజ్ఞాని వచ్చి నిలబడి మూత్ర విసర్జన చేశాడు. చేస్తున్నప్పుడు అనుచరులు వచ్చి అతన్ని కొట్టబోయారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆపారు. అతనికి మూత్ర విసర్జన చేసుకున్నాడు. మొత్తం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆశ్చర్యపడ్డాడు. ఏంటి వేరే వాళ్ళు అతన్ని పురమాయించి ఇతను ఒకవేళ వెళ్ళి మూత్ర విసర్జన చేస్తే వాళ్ళు కొడితే అక్కడ గొడవలు పెరుగుతాయి, అక్కడ నుంచి మత ఘర్షణలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది అనేసి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, అయ్యా నీ మూత్ర విసర్జన అయిపోయిందా అన్నారు. అయిపోయిందని అడిగారు. ఎవరైనా వచ్చి నీ ఇంట్లో మూత్ర విసర్జన చేస్తే నువ్వేం చేస్తావు అని అడిగారు. ఆ వ్యక్తి ఉన్నాడంటే నేను అతను చంపేస్తానన్నాడు. ఈ గృహం ఎవరిది? ఇది దేవుడి గృహం. ఇది ఎవరి గృహం? ఇది సృష్టికర్త అయినటువంటి దేవుడి గృహం మస్జిద్ అంటే. ఇక్కడ మానవులందరూ వచ్చి శిరస్సు పెట్టి ఇక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. ఇలా చేయడం న్యాయం నాయన, ఇలా చేయకూడదు, ఇకపై అటువంటి పనులు చేయొద్దనేసి ఆయన నచ్చించి పంపించారు. ఆ వ్యక్తి షాక్ అయిపోయి దూరంగా వెళ్ళి నిలబడి చూస్తున్నాడు. ఇంతలో ఆయన నీరు తెప్పించారు. ఆ అనుచరులు కలగబోతే ఆ నీరు తీసుకుని ఆయన కలగడం ప్రారంభించారు. ఆయన అది చూసిన వ్యక్తి వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అన్నయ్య ఏమన్నాడంటే, ఓ ప్రవక్త, నేను ద్వేషానికి ద్వేషాన్ని చూశాను, ప్రాణానికి ప్రాణాన్ని చూశాను, రక్తానికి రక్తాన్ని చూశాను, కానీ ద్వేషానికి ప్రేమను చూడలేదు, రక్తానికి ప్రేమను చూడలేదు, వ్యతిరేకతకు దయను చూడలేదు. అది మీలో చూస్తున్నాను ప్రవక్త. నిస్సందేహంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను, మీరు అంతిమ దైవ ప్రవక్త అనేసి నేను సాక్ష్యం ఇస్తున్నాను. నిస్సందేహంగా సర్వ లోకాలను సృష్టించిన సృష్టికర్త ఒక్కడనేసి ఆయన దృష్టిలో అందరూ సమానమైనటువంటి విషయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. మరో సందర్భంలో మరో వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి వాడు పురమాయించి, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి ఎలాగో మారిపోయాడు, మంచివాడైపోయాడు. మరో వ్యక్తిని పురమాయించాడు, నువ్వు మొహమ్మద్ ఇంటికి వెళ్ళి, సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి వెళ్ళి ఈ రాత్రి బస చేసి అతని పక్క మీదనే పడుకొని మలమూత్ర విసర్జన చేయమనేసి అక్కడ ఆజ్ఞాపించారు. ఆ వ్యక్తి వచ్చాడు మొహమ్మద్ వారి దగ్గరికి. ఆ కాలంలో ఇప్పుడు ఆకలిసి చచ్చిపోతున్నా సరే ఎవరు పట్టించుకోరు అనుకోండి. ఆ కాలంలో వెళ్తూ ఎవరైనా సరే అయ్యా ఆకలిస్తుంది అంటే ఇంట్లో ఉండే ఆస్కారం ఇచ్చేవాళ్ళు ఆ రోజు. అటువంటి కాలం అది. మనం అనేక సందర్భాలు చూస్తున్నాం. పాతలు ఆశ్రమాలు చూస్తుంటాం కదా, ఆశ్రమాలు సత్రాలు అవి చూస్తుంటాం. సత్రాలు అంటే ఏంటి? బాటసారుల కొరకు ఆశ్రమాలు, వాళ్ళు నిలబడడానికి, వాళ్ళకు ఉండడానికి, వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయి. ఈ నియమాలు అప్పుడు గతంలో ఉండే. ఎందుకుండే అంటే గతంలో మన దగ్గర గ్రంథాల జ్ఞానం ఉండేది. మన గ్రంథ పఠనం చేసేవాళ్ళం, వేదాలు చదివేవాళ్ళం, ఉపనిషత్తులు చదివేవాళ్ళు, భగవద్గీత చదివేవారు, పరలోక భావన, దేవుడొక్కడైన భావన, దేవుడి పేదవారిని ప్రేమిస్తే, బాటసారిని ప్రేమిస్తే దేవుడు దయ చూస్తున్నటువంటి భావన ఉండేది. ఇప్పుడు మన దగ్గర వచ్చినటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా పోయినాయి. కారణం ఏంటంటే ఆ గ్రంథాలను కూడా పైన పెట్టేశాం మనం. అలాంటి ఒక వ్యక్తి వచ్చి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ఈరోజు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ ఇంట్లో నేను బస చేయాలనుకుంటున్నాను అన్నాడు. దానికి ఆయన అన్నారు, అలాగే నాయన ఈరోజు ఉండొచ్చు నువ్వు రాత్రి అన్నారు, నాకు తింటానికి పెట్టండి అన్నారు. అంత గొప్ప ప్రవక్త ఆయన తన జీవితం గురించి చెప్తూ ఒక విషయం అన్నారు. సృష్టికర్త అయిన దేవుడు నన్ను 40 సంవత్సరాల వయసులో ప్రవక్తగా ప్రకటించాడు. నేను 23 సంవత్సరాలు ప్రవక్తగా జీవితం గడిపాను. ఈ 23 సంవత్సరాల్లో 3 రోజులు కంటిన్యూగా భోజనం చేసినటువంటి ఏ ఒక్కరోజు కూడా ఆయన జరగలేదన్నారు. 3 రోజులు ఆయన కంటిన్యూగా భోజనం, కడుపు నిండా భోజనం చేసినటువంటి ఏ రోజు ఆయన జరగలేదు. కనీసం 2 రోజులకు ఒకసారి పస్తులు ఉండేవారు ఆయన. దయచేసి ట్రాఫిక్ వాళ్ళకి అసలు ముందు జరిగి మిత్రులారా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కాలంలో ఖడ్గాలు వాడుకునేవారు ప్రజలు. మనకు అవసరమైన వస్తువు కదా, ఆ రోజుల్లో కర్రలాలా వాడుకుంటేవన్నమాట. ఏమైనా సరే అక్కడ మీకు విష సర్పాలు కానీ లేకుంటే విష జంతువులు కానీ ఉంటాయన్నటువంటి, క్రూర జంతువులు ఉంటాయన్నటువంటి దాని యొక్క రక్షణ కొరకు వాళ్ళు వాడుకునేవారు.
ఆ యొక్క ఖడ్గానికి అంచున వజ్రం పొదిగబడి ఉంటుంది. ఆ విలువైన ఖడ్గాన్ని మర్చిపోయిపోతాడు ఆ వ్యక్తి ఈ యొక్క హడావుల్లో. ఉదయం అవుతుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పక్కని కడుగుతూ ఉంటారు. ఆ వ్యక్తి సిగ్గుపడుతూ భయపడుతూ దూరంగా నిలబడి చూస్తుంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఆ వ్యక్తిని దూరంగా గమనించి తాను ఆ పక్కని కడగడం పక్కన పెట్టి చేతులు కడుక్కొని ఆ విలువైనటువంటి ఖడ్గాన్ని తీసుకెళ్ళి 2 చేతులతో ఆయన అందిస్తారు. అయ్యా, బహుశా నీకు రాత్రి మలమూత్ర విసర్జన తొందరగా వచ్చేసి ఉంటుంది, నువ్వు సిగ్గుపడి వెళ్ళిపోయి ఉంటావు, ఇలా ఎవరికైనా ఒక సందర్భంలో జరుగుతుంటుంది, బాధపడవసరం లేదు నాయన, నీ యొక్క ఖడ్గం నువ్వు మర్చిపోయి వెళ్ళిపోయి తీసుకొని ఆయన చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి ఖడ్గాన్ని పక్కన పారేసి కాళ్ళ మీద పడిపోయాడు. ప్రవక్త, నేను కావాలనే మలమూత్ర విసర్జన చేశాను ప్రవక్త, నేను అజ్ఞానంతో వచ్చాను, మీరు విజ్ఞానంతో పంపిస్తున్నారు, ప్రవక్త నన్ను క్షమించండి అన్నారు. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు క్షమిస్తారు, మానవులు తప్పు చేసినప్పుడు సృష్టికర్త అనే దేవుడు క్షమిస్తాడయ్యా. నిజంగా నువ్వు నన్ను గౌరవించడంలో నాకు ఆనందం లేదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడనే ఆరాధించినప్పుడు నాకు నిజమైన ఆనందం ఉంది. మనమంతా సమానటువంటి ఆలోచన కలిగినప్పుడు నిజమైనటువంటి ఆనందం ఉన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం యొక్క ఘట్టాన్ని మనం చూసినప్పుడు ఆయన కనీసం యుద్ధ ఖైదీని కూడాను ఎలా ట్రీట్ చేసేవారంటే, ఒక యుద్ధంలో ఖైదీని పట్టుకొని వస్తారు. చాలామంది అంటారు వీళ్ళని చీకటి కుహరాల్లో బంధిస్తామనేసి. ఆయన అంటారు వద్దు, మస్జిద్లో పెట్టండి అంటారు. ఎక్కడైతే ముస్లింలు ఆరాధన చేస్తారో మస్జిద్ నబవీలో, అందులో ఖైదీలను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆయన వాళ్ళకి వేసినటువంటి శిక్ష ఏంటో తెలుసా? మీకు ఒకవేళ చదువు వచ్చినట్లయితే ఈ మదీనాలో ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదివి నేర్పించండి అన్నారు. అలాగే ఆయన వేసినటువంటి శిక్షలు ఏంటో తెలుసా? చెట్లు నాటించారు ఆయన ఆ యొక్క ఖైదీలకు. ఆయన వేసిన శిక్షలు ఏంటో తెలుసా? ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే అనాథలు, ఎవరైతే ముసలివారైపోయి వాడికి ఎవరు చూసేవాళ్ళు ఉండరో, వారి సేవని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖైదీలతో చేయించేవారు. తత్కారణంగా వాళ్ళకి జ్ఞానోదయం అయ్యేది. మా స్థితి కూడా ఒక రోజున ఇలా అయిపోతుంది, మనం చెడు కార్యాలు చేస్తూ మనం హీన స్థితిలో వెళ్ళిపోతాము. ఒక సందర్భం వచ్చేస్తుంది, ఆ యుద్ధ ఖైదీలకి పెట్టడానికి భోజనం ఉండదు. ఆయన తన అనుచరులకు పిలుస్తారు, అనుచరులారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందంటే వాళ్ళు అంటారు, ప్రవక్త మేము కూడా 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, మా ఇళ్లలో ఒక్కో రొట్టి 2 రొట్లు ఉన్నాయి అంతే అంటారు. అని అంటారు, ఆ రొట్టెలో ఖర్జూరాలు తీసుకొచ్చి ముందు వాళ్ళకి పెట్టండి అంటారు. ఖైదీలకు ముందుగా భోజనం పెట్టి వారు పస్తులు ఉంటారు అక్కడ. ఇటువంటి ఆదర్శ జీవితాన్ని చూపించేటువంటి ప్రవక్త ఆయన. ఇది ఆయన తన తరపు నుంచి చూపించలేదు, దైవ జ్ఞానం పొంది దేవుడి యొక్క శాంతిని పొంది దేవుడి యొక్క కరుణను పొంది ఆ కరుణ ఆయన మనల్ని పంచారు. ఆయన కేవలం మానవత్వం వ్యక్తిత్వం గురించే కాదు, సామాజిక రంగాల గురించి కూడా ఆయన మాట్లాడారు. కొన్ని ముఖ్యాంశాలు చెప్పి నేను నా యొక్క ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఆయన విద్యారంగం గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి తల్లి ఒడి ఏదైతే ఉందో అది మొదటి పాఠశాల అటువంటి ఆ యొక్క నిర్వచించినటువంటి మొదటి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ చూడండి. తల్లి ఒడిలో పిల్లవాడు ఏదైతే నేర్చుకుంటాడో, ఏదైతే శిక్షణ పొందుతాడో అదే సమాజంలో ప్రవర్తిస్తాడని విషయం చెప్పడం జరిగింది. కనుక ఆయన అన్నారు, ఒక స్త్రీ ఒకవేళ విద్యావంతురాలు విజ్ఞానవంతురాలు అయినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా విద్యావంతులు విజ్ఞానవంతులు అవుతారని చెప్పడం జరిగింది. ఆయన విద్యారంగం గురించి మాట్లాడుతూ, ఆ కాలంలో అరేబియా ఎక్కడ, చైనా ఎక్కడ, మీకు విద్యా విజ్ఞానాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటే అవసరం అయితే చైనా వెళ్ళవలసిన అవసరం వస్తే అక్కడ కూడా వెళ్ళండి అన్నారు ఆయన. ఆ కాలంలో చెప్పడం జరిగింది, హదీసులో చూడండి. అప్పుడు పరిశీలించగా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో పేపర్ని తయారు చేసేటువంటి